నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. వాహనదారులపై టోల్ భారం, ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు ఫీజు. రాజ్ భవన్ ఎదుట బైఠాయించిన సీఎం రేవంత్, మంత్రులు కీలక నేతలతో కలిసి భారీ ర్యాలీ. భారత్కు బైడెన్ సర్కార్ గుడ్ న్యూస్, F1 వీసాలను H1Bగా మార్చుకునే ఛాన్స్. భారత క్రికెటర్గా ఇదే నా చివరి రోజు, రిటైర్మెంట్ ప్రకటిస్తూ అశ్విన్ భావోద్వేగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి రేపు సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 20 నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. అయితే జనవరి 4న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 నుంచి ఫలితాలు వెల్లడి కానున్నాయి. విజయవాడ గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజా వద్ద ఉన్న టోల్ ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ మోత మోగుతోంది. కాజా వద్ద మాత్రమే కాదు, రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టోల్ ప్లాజాల BOT గడువు ముగియడంతో గత అక్టోబర్ నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ ఫీ వసూళ్లు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులపై తీవ్రంగా భారం పడుతోంది. గత సెప్టెంబర్ వరకు ఒకసారి వెళితే 160 రూపాయలు, తిరుగు ప్రయాణంలో 80 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం చొప్పున వసూలు చేస్తున్నారు. మణిపూర్ అల్లర్లు, అదానీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా TPCC ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో రాజ్ భవన్ దగ్గర రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మోదీ, అదానీ ఏక్ హై అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. అదానీపై విచారణకు JPC నేతృత్వం వహించాలి, అలా చేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తాం, JPC వేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని సీఎం అన్నారు. అంతకుముందు నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనతో పాటు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దామోదర రాజ నరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది ఈరోజు AICC పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్ భవన్ కూతవేటు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలా కూర్చోవడం ఏంటి అని. కొంతమందికి ఈరోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పిలు ఇవ్వచ్చు. H1B వీసాలను సరళీకరిస్తూ అగ్రరాజ్యం కొత్త నిబంధనలు ప్రకటించింది. దీంతో అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడం ఈజీ కానుంది. అటు F1 విద్యార్థి వీసాలను H1Bగా మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు కొన్ని సంస్థల్లో నియామకాలకు H1B వార్షిక పరిమితి నుంచి మినహాయింపు ఇస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. H1B వీసా ఉండి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తులకు వేగంగా పరిష్కారం దొరకనుంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ మీడియా స్పీచ్లో కాస్త ఎమోషనల్ అయ్యారు. భారత క్రికెటర్గా ఇదే నా చివరి రోజు. రోహిత్తో పాటు జట్టు సభ్యులతో డ్రెస్సింగ్ రూమ్, గ్రౌండ్లో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. కెరీర్లో నాకు అండగా నిలిచిన BCCI, ఇతర ప్లేయర్లకు థ్యాంక్ యూ. ఆస్ట్రేలియాలో ఆడటాన్ని ఎంతో ఆస్వాదించా. ఇది నాకు చాలా ఎమోషనల్ డే అని స్పీచ్ ఇచ్చారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.